శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, నామ మహిమలో నామం ఏమిటి, అందులో గుణార్థం ఏంటి, దానివల్ల మాకు వచ్చే ఫలితం ఏంటి వివరించి? ఈసారి వచ్చే ఫలితం చాలా గొప్పదండి. ఈ నామంలో గొప్పదంటారా? చాలా గొప్పది. అంటే సమాజంలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, దాటని వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నటువంటి విషయానికి మనకి పరిష్కారంగా ఉంది ఫలితం. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఒకటే లేనండి, ఆపకుండా చాలు. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇక్కడ మాణిక్య మకుటాకారం అంటే మాణిక్యాలతో పొదగబడినటువంటి మకుటం అంటే కిరీటం. కిరీటములాగా జానుద్వయం, రెండు చెప్తున్నాడు ఇక్కడ. ఇంత మునుపు 2 ఊరువులు అని చెప్పాడు, ఇప్పుడు 2 జానువులు అంటే మోకాళ్ళు. ఆ జాను బాహు అంటారు చూడండి, వాళ్ళ చేతులు మోకాళ్ళ వరకు తగులుతూ ఉంటాయి. ఇదివరకు పురాణ పురుషులందరికీ కూడా అంత పొడుగు చేతులు ఉండేవి. అందుకని జానువులు అంటే మోకాళ్ళు. అందుకని ఇక్కడ మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. జానుద్వయం అంటే 2 మోకాళ్ళు. ఆవిడ మోకాళ్ళు 2 ఎలా విరాజిల్లుతున్నాయి అంటే మాణిక్యాలు పొదగబడినటువంటి కిరీటాల్లాగా ఉన్నాయట. మాణిక్యాలు పొదగబడిన కిరీటాల్లాగా 2 మోకాళ్ళు ఉన్నాయంటే ఇక్కడ మనకు వర్ణనకి అందదు వెంటనే. అవునవును. మోకాళ్ళు ఏంటి, కిరీటంలాగా ఉండేది. కిరీటం ఏంటి? కిరీటాలు మాణిక్యాలతో పొదగబడి ఉన్నప్పుడు ఇప్పుడు మనం నుంచుని ఉంటాం అనుకోండి, మన మోకాళ్ళు గుండ్రంగా ఉండవు, కొంచెం ఇలా పొడుగ్గా సాగినట్టు ఉంటాయి. అవునండి. కూర్చున్నప్పుడు గుండ్రంగా కనిపిస్తాయి. అవును, కూర్చుంటే మోకాళ్ళ మోకాళ్ళ చిప్ప అంటారు, అట్లా ఉంటుంది. ఈ మోకాళ్ళ చిప్పలు గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మోకాళ్ళకి దెబ్బ తగిలితే తొందరగా దెబ్బ తగలదు. పుర్రె మోకాళ్ళు చాలా గట్టిగా ఉంటాయి, కొబ్బరి చిప్పల్లాగా. తాబేటి అదే కూర్మ పృష్ఠ అంటారు దీని. అందుకే కూర్మ పృష్ఠం ఎంత గట్టిగా ఉంటుందో ఈ మోకాలు చిప్ప కూడా అట్లాగే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తుంటే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అంటే ఆ 2 మోకాళ్ళు కూడా రత్తాలు చాలా గట్టివండి, చాలా హార్డ్గా ఉంటాయి రత్తాలు. ఆ రత్తాలు ఇంకా కిరీటం అంటే బంగారపు కిరీటంతో పొదగబడితే ఎంత గట్టిగా అంటే మృదుత్వం ఉండదు, దాంట్లో చాలా కఠినంగా ఉంటాయి అవి. రత్నాలు పొదగబడినటువంటి మకుటం ఎలా ఉంటుందో ఆవిడ యొక్క మోకాళ్ళు 2 కూడా అలా ఉన్నాయి అని చెప్పడం ఏంటంటే, రత్నాలు ఎరుపు, అమ్మవారు ఎరుపు. అందుకని ఆపాద పుస్తకం ఆవిడ ఎరుపుగానే ఉంటుంది కనుక ఆవిడ మోకాటి చిప్పలు కూడా ఎర్రగా రత్నాలు పొదిగినాయి అన్నట్టు మెరిసిపోతూ ఉన్నాయట. ఎర్రగా. అది కూడా ఏంటి, ఒక బంగారపు కిరీటంలో పొదగబడినటువంటి రత్నాలకి కాంతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బంగారంలో పొదిగిన తర్వాత బంగారపు కాంతి కూడా దీని మీద పడుతుందిగా. అటువంటి కాంతితో అమ్మవారి పాదాలు యొక్క మోకాళ్ళు అంటే అమ్మవారి మోకాళ్ళు అంతగా మెరిసిపోతూ ఉన్నాయి. అటువంటి దర్శనం చేసిన ఆ వాగ్దేవతలు ఏం చేశారంటే, ఇవి గట్టిగా మోకాళ్ళు 2 ఎట్లా ఉన్నాయంటే ఏదో రత్నాలు పొదిగినటువంటి కిరీటాలలాగా ఉన్నాయని చెప్పి ఇంకొక చోట కూడా వర్ణిస్తారు. కూర్మ పుష్ట, మజ్జా సంస్థ, ఇవన్నీ కూడా నామాలే. మజ్జా సంస్థ అంటే ఈ బోన్ మ్యారో అంటున్నాం మనం ఇంగ్లీష్లో. ఈ మోకాటి చిప్పల్లో మధ్యలో బోన్లో గుజ్జు పదార్థం ఉంటుంది, అది పోతేనే మోకాలు నిప్పులు వస్తాయి. అందుకని మజ్జ అంటే గుజ్జు అరిగిపోయింది అంటూ ఉంటారు కదా. ఆ మోకాటి చిప్పల్లో ఉండేటువంటి ఆ గుజ్జు కరిగిపోవటం వల్లనే మోకాటి నొప్పులు వస్తాయి. దానికి కూడా మజ్జా సంస్థ అమ్మవారు ఆ గుజ్జులో కూడా ఉందట. అంటే మన శరీరం మొత్తం లేదు. ఆ మజ్జా సంస్థ, హంసవతి, ముఖ్య శక్తి సమన్విత, ఇవే కదా ముఖ్య శక్తులు కాళ్ళు నిలబట్టడానికి. ఈ నామం చదివితే కూడా మోకాళ్ళు నొప్పులు పోతాయి.
ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నామంలో ఈ ఈ నామే మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత కనుక మాణిక్యాలు పొదకబడినటువంటి కిరీటాలంత గట్టిగా ఆవిడ యొక్క మోకాళ్ళు రెండు ఉన్నాయని చెప్పడంలో ఈ నామం బాగా గట్టిగా పారాయణ చేసినట్టయితే మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు లేరండి ఈ రోజుల్లో. మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గుతాయి. ప్రతి ఒక్కళ్ళకి మోకాళ్ళతోనే ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులే, నుంచునే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులే. మా వయసు అరిగిపోయి బొజ్జు లోపల గుజ్జు కూడా ఇంకిపోయిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పి. ఈ నీ ఆపరేషన్స్ విపరీతంగా అవుతున్న రోజుల్లో ఈ నామం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత అనే నామాన్ని చక్కగా ఒక స్థానంలో కూర్చొని, ఇంకొకటి కూడా ఉంటుంది లలితా శాస్త్రంలో, ఏ స్థానంలో మనకైతే నొప్పి ఉందో ఆ స్థానం మీద మన చెయ్యి ఆంచి నామం చదువుకుంటే కూడా ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ మాట కూడా విన్నానండి. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులే ఉన్నాయి, మోకాళ్ళ మీద చెయ్యి వేసుకొని చక్కగా నామపారాయణ చేసినట్టయితే కొంచెం మనకున్నటువంటి నామపారాయణలో ఒక శబ్ద తరంగాలు ఈ ప్రదేశానికే వెళ్ళి, ఈ మోకాడి దగ్గరికే వెళ్ళి తొందరగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొందరు మోకాళ్ళ ఆపరేషన్లు అవి చేసుకున్నా కూడా అంత సక్సెస్ అవ్వలేదండి, ఇబ్బందులు పడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అలా ఆపరేషన్ చేసుకోకముందు నుంచి కూడా చేసుకోవాల్సి వస్తుంది. నామంతోనే లేచి జరిగిపోదు, ఉపశాంతి వస్తుంది. అది చేసుకున్న వాళ్ళు కూడా సత్ఫలితాలు వస్తాయి. ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఏ గొడవ లేకుండా హాయిగా నడవగలుగుతారు. అది మొత్తం మోకాళ్ళు అరిగిపోతే ఆ నామంతో గుజ్జొచ్చేస్తుందా అని అడుగుతారేమో. అలా కాదు. అంటేనండి మోకాళ్ళని పోస్తేనే చదవాలని కాదు, ముందరి నుంచే చదవాలి. ముందు నుంచి 30 ఏళ్ళు దాటినాయి, ఎప్పుడేమొస్తుందో ఒంటికి 30+ అని మనకి పేపర్స్లో ఇస్తూ ఉంటారు కదా, గమ్స్ తగ్గించి టూత్ పేస్ట్ వాడండి, పెప్సడెంట్ అని చెప్తారే. అలాగే 30+ వచ్చినప్పటి నుంచి మన రోజుల్లో అయితే 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులు వస్తాయనుకునేవారు. ఇప్పుడు అదేమీ లేదు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది అనారోగ్యానికి అర్హత అని ఏ అనారోగ్యమైనా ఏ వయసు వాళ్ళకైనా వస్తుంది. చిన్న చిన్న పిల్లలకే బోల్డ్ అనారోగ్యాలు చూస్తున్నారు. పుట్టిన వెంటనే షుగర్ ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తున్నారండి. ఇంతకన్నా దారుణం ఉందా? ఇంతకన్నా దారుణం ఉంది అనుకున్నా. పుట్టిన పిల్లకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తుంటే ఏ కలికాలంలో ఇంతకన్నా దారుణం మనం చూడలేము, చూసేసాం, అయిపోయింది అనుకుంటా. అవునండి. అటువంటి అనారోగ్యాలు వింటున్న ఈ కాలంలో మోకాళ్ళ నొప్పులు వచ్చాక ఈ మంత్రం చదువుదాం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం కన్నా ముందే చదువుకుంటే చాలా మంచి. మోకాళ్ళ నొప్పులు రాకూడదు కనుక ఒకవేళ వచ్చిన ఆపరేషన్లు జరుగుతున్నా ముందు నుంచి నామం పఠిస్తే అదంతా సవ్యంగా అవుద్ది. పఠించడం ఒకటిను స్థూలకాయాన్ని కూడా తగ్గించుకోవాలి. ఒబేసిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా బాగా వస్తుంది ఇది. అవునండి. సన్నట్టు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అంటే బోన్ మ్యారో అరిగిపోయినప్పుడే కదా, లోపల ఇంకిపోయినప్పుడే కదా వచ్చేది. అందుకని లోపల ఉన్నటువంటి ఆ గుజ్జు పదార్థం పూర్తిగా పాడైపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చే వరకు కాకుండా పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఈ నామాలు చదువుకోవడం మంచిది కనుక మనం ఇప్పుడు ఇంతమంది పుస్తకాలు ఎందుకు ఇస్తున్నామండి? దీంట్లో ఏదో ఒక్క నామమే పారాయణ చేసుకోవడం కాదు, ఏ సమస్య అధికంగా ఉందో దానికి పారాయణ చేసుకొని లలితా సహస్రం రోజు పారాయణ చేయాలి. లలితా సహస్రం రోజు పారాయణ పాడికుండే అంతే, పాడికుండే సమస్త అంగాలకి తుష్టిని పుష్టిని పరిపుష్టిని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలతో ఉన్నదే లలితా సహస్రనామం. దీన్ని రోజు పఠిస్తే రోజు హాయిగా ఉండొచ్చు. నిజమేనండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. బి జాహ్నవి సుబ్రహ్మణ్యం, అంబాపురం, విజయవాడ. బి జాహ్నవి, అంబాపురం, విజయవాడ. జాహ్నవి గారు, మీరు అభినందనీయులు. మీకు లాటరీలో పుస్తకం వచ్చింది. త్వరలో మీకు పుస్తకం ఇంటికి వస్తుంది. పుస్తకం రావటానికి కనీసం మీరు ఒక వారం 10 రోజులు సమయం తీసుకోండి. ఎందుకంటే మీకు ప్రతి లాటరీలోనూ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ జాహ్నవి గారి లాటరీ వస్తే ఈ జాహ్నవి గారికి ఒక్కరి కోసం మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పుస్తకం పోస్ట్ చెయ్యం. అలా రోజు పోస్ట్ ఆఫీస్ దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది అలా మేము చేసేటైతే. అలా కాకుండా
లాటరీలో వచ్చిన 10-15 మంది పేర్లు తీసుకొని ఆ పుస్తకాలన్నీ కూడా కవర్లలో పెట్టి స్టాంపులు అంటించి అడ్రస్లు మీరు పంపించిన మేము వాటి మీద రాసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెళ్తానికే 2 గంటలు పడుతుంది, వస్తానికి 2 గంటలు. హైదరాబాద్ సిటీలో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వస్తానికే ఒక పూట ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ మహానగరం. అలా మేము సమయము, శ్రమ, డబ్బు ఖర్చు మూడింటిని కూడా మా ఇష్టానుపూర్వకంగానే మేము ఖర్చు పెట్టి మీకు పుస్తకాలు పంపిస్తున్నాము. ఈ శ్రమని మీరు అర్థం చేసుకొని పుస్తకం వచ్చేగానే ఒక వీడియో వేచి ఉండాలి. అందగానే వీడియో పంపించమంటే ఇంతవరకు ఎవరు పంపించినట్టు లేదు మాకు. కనీసం అందినట్టు కూడా మాకు సమాచారం ఇవ్వటం లేదు ఎవరును. ఇదేంటంటే అమ్మవారి విషయం కనుక ఈ నిజాయితీని మీకే వదిలేస్తున్నా నేను. అంతే, మేము ఎంత నిజాయితీగా ఈ సేవ చేస్తున్నామో అంతే నిజాయితీగా మీ దగ్గర నుంచి ఒక చిన్నపాటి కృతజ్ఞతలు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీకు పుస్తకం అందింది అంటే మేము సంతోషిస్తాం, ఎందుకంటే దీని వెనకాల ఎంత శ్రమ ఉందో నేను ఇప్పుడే మీకు అన్నీ కూడా వివరించాను కనుక మా శ్రమకి తగ్గట్టుగా మీకు పుస్తకం దొరికింది అంటే మాకు సంతోషం. జవహని గారు మీ ఒక్కళ్ళ కోసమే కాదండి, మన సదాశివ కుటుంబ ప్రేక్షకులందరి గురించి చెప్తున్నారు మేడం గారు, విజయశ్రీ గారు. మీరు అందరూ సభ్యులందరూ కూడా విజయశ్రీ గారు చెప్పేది శ్రద్ధగా విని పాటిస్తే చాలా బాగుంటుంది. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ మీకు పుస్తకం అందిస్తుంది. మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే అడ్రస్ పంపించండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.